జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చట్టాలను కూటమి ప్రభుత్వ పెద్దలు చుట్టాలుగా మార్చుకుంటున్నారని దుయ్యబట్టారు. వైసీపీ కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలను చేపట్టే విధానానికి కూటమి ప్రభుత్వ పెద్దలు ఒడికొడుతున్నారని, ఇందుకు సర్వేపల్లి నియోజకవర్గంలో చెందిన నాయకుడు శేషయ్య అరెస్టే నిదర్శనమని చెప్పుకొచ్చారు. ఈ విషయంలో న్యాయ పోరాటం సాగిస్తూ హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు. కూటమి ప్రభుత్వ పెద్దల పద్ధతి మారకపోతే క్షేత్రస్థాయిలో న్యాయ పోరాటానికి తాము వెనకాడబోమని ఆయన చెప్పారు. వెనకబడినటువంటి వాళ్ళని ఈరోజు నేను అడుగుతున్నాను. ఎస్, సోమిరెడ్డి చేసినటువంటి అవినీతిని, చంద్రమోహన్ రెడ్డి చేసిన అవినీతిని ప్రశ్నించాడు శేషయ్య. గట్టిగా మాట్లాడాడు, ఎదుర్కొన్నాడు. అందుకని నువ్వు తీసుకొచ్చుకునేటప్పుడే పేర్లు, ఒకటో పేరు వెంకట శేషయ్య, రెండో పేరు ఇంకొక శేషయ్య, వీళ్ళ నువ్వు అరెస్ట్ చేస్తానంటే రా, లేకపోతే నువ్వు రాబాకి స్టేషన్. ఎందుకు సార్, నాది బాధ్యత అని చెప్పి ఆడ హైవే మీద కలెక్షన్ బాగా ఉండేటువంటి పోలీస్ స్టేషన్ కాబట్టి పోలీస్ స్టేషన్ వెయిట్ని బట్టి వచ్చేటప్పుడు దానికి సంబంధించి వచ్చేవాడు కక్కిస్తాను అనుకుంటున్నారేమో ఒక్కొక్కడు. ఈరోజు అనుకోవచ్చు అందరూ, నేను చెప్తున్నాను రాసి పెట్టుకోండి, కక్కిస్తా ఒక్కొక్కటి చేత అనుకుంటున్నారేమో. ఈరోజు ఏదైనా అనుకుంటున్నారేమో మీరందరూ, మేము చాలా సంతోషంగా అనుకుంటున్నాం. ఎంత ఉప్పు తింటారో అన్ని నీళ్లు తాగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గుర్తుపెట్టుకోండి, మీలాంటి వాళ్ళకి భయపడను, ఇటువంటి ఎఫ్ఐఆర్లకు భయపడే పనే లేదు. 100 ఎఫ్ఐఆర్లు కొట్టుకున్న పని లేదు. నన్ను 2024 అప్పుడు 2029 అప్పటికి జైల్లో ఉండి పోటీ చేయించే పరిస్థితిలో నేను భయపడను, జైల్లో ఉండి పోటీ చేస్తాను. అంతే తప్ప ఈ కేసులకి అరెస్టులకి భయపడేటువంటి వాళ్ళు కాదు. మిమ్మల్ని ప్రశ్నించడం మాత్రానే మీరు ఈ రోజు దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఇది ఒక న్యాయ వ్యవస్థను తప్పుదారి పట్టించేటువంటి పరిస్థితి ఉంటే దీని మీద జ్యుడిషియరీ జోక్యం చేసుకోవాలా. హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి కూడా పాపం శేషయ్య భార్య లేఖ రాస్తుంది, ఈ విధంగా నా భర్తకు అన్యాయం జరిగింది కాబట్టి మీరు దీని మీద పూర్తి స్థాయిలో మీ ఆధీనంలో విచారణ జరిపించండి, వాస్తవాలు బయటపడతాయని చెప్పి, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి దాంట్లో, ఎందుకంటే ఇది వదిలేయాల్సినటువంటి అంశం కాదు, ఇది మన జిల్లాకు సంబంధించినటువంటి అంశం కాదు, ఆషామాషంగా తీసుకునేటువంటి అంశం కాదు. ఇది ఒక వ్యవస్థకు సంబంధించినటువంటిది. ఒక వ్యవస్థ ఒక వ్యక్తిని పంపించడానికి ఎంత దారుణంగా దుర్మార్గంగా వ్యవహరించిందని చెప్పడానికి ఆధారాలతో సహా మీ ముందు ఉంచినటువంటి పరిస్థితి. కాబట్టి మరలా ఈరోజు పోలీసులు వెళ్ళి వాళ్ళని బెదిరించినా ఏళ్ళని బెదిరించినా ఈ రికార్డు మారదు. ఎందుకంటే దాని మీద నెంబర్లు బాబు, కోర్టులో ఉండేటువంటి ఎవిడెన్స్ ఏదైతే సర్టిఫికేట్ కాపీస్ ఇచ్చారో కోర్టులో ఉండే మెటీరియల్ మార్చలేదు, లేకపోతే వీళ్ళు ఆ కలులే కోర్టులో మెటీరియల్ ఏదో మార్చేసిన వాడు కూడా ఒకటి మీద ఒక కేసు వేసేసిన వాడు, వాడు తీసుకెళ్ళాడు దొంగతనం. పోలీసులకు డ్యూటీ